సిరిసిల్ల రోడ్డులో 2 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. 3 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు కామారెడ్డి పోలీసులు. బిక్కనూరు మండలం గురజకుంటకు చెందిన దంపతులు సిరిసిల్ల రోడ్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రాత్రి బస చేశారు. తెల్లవారేసరికి 2 ఏళ్ల బాలుడు హర్షిత్ కిడ్నాప్ అయ్యాడు. దోమకొండకు చెందిన రాజు, శారద కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు వెల్లడి. అమ్మిన కేసుని మేము ట్రేస్ చేసాం. సో వాళ్ళని కూడా శిక్షించడం జరిగింది. అవేర్నెస్ అనేది ఇంకా మీరు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పాలి. ఆ బాబుని ఎవరికి అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు. సో విత్ ఇన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏ ఇష్యూ ఉన్నా వెంటనే డైల్ 100కి కాల్ చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సీసీటీవీస్ని ఫండ్ చేయడం జరిగింది. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి నేరం జరిగినా విల్ రెస్పాండ్ సూన్ అండ్ నేరస్తులకు పక్కా శిక్ష పడేలా చూస్తాం.